ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం అధ్యక్ష వహిస్తున్నటువంటి సోదరుడు వెంకన్న గౌడ్ గారు, అదేవిధంగా చైర్మన్ అన్న బాలగొండ బాలరాజ్ గౌడ్ గారు, ఇక వేదిక మీద ఉన్న ఉద్యమ మేధావులకి, నాయకులకి, అదేవిధంగా ఉద్యమకారులకి, పాత్రికేయ సోదరులకి అందరికీ అనిభవ ఉద్యమ నమస్కారాలు. సమయం లేనందున వాస్తవానికి చాలా పెద్దలు, మేధావులు బ్రహ్మాండంగా మాట్లాడారు. మనం ఎటు తీసినా బీసీలు సమస్యలు, అధికారంలో భాగస్వామ్యము, సంపదలో భాగస్వామ్యము, మన హక్కుల గురించే మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క సంస్థకి నాయకత్వం వహిస్తూ చాలా ఉద్యమాలు చేసిన వాళ్ళే. కొత్తగా చెప్పేది ఏమీ లేదు. కానీ నాకు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక విషయం చెప్పదలుచుకుంటా ఉన్నాను. ఈరోజు బీసీ అనకపోతే వెనకబడతాను, ఈరోజు బీసీల గురించి మాట్లాడకపోతే ఈ సమాజానికి దూరం అయిపోతాము, ఇవాళ బీసీల గురించి మద్దతు ఇవ్వకపోతే ఇవాళ బీసీ వ్యతిరేకులు అవుతాము అని పార్టీలకి, సంఘాలకి, ఉద్యమకారులకి, మేధావులకి అందరికీ వచ్చిన ఆలోచన మాత్రమే. ఒకనాడు తెలంగాణ అనకపోతే ఏ విధంగానైతే అనిపించగలిగామో ఇవాళ బీసీలను కూడా అనిపించగలుగుతున్నాము. దానికి కారణం 25 ఏళ్ల నుంచి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, 4 దశాబ్దాలుగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. సన్న బియ్యమో, హాస్టల్ బియ్యం కోసమో, సంక్షేమ పథకాల కోసమో చేశాను తప్ప ఈరోజు వచ్చిన ఉద్యమము సంక్షేమము కాదు, అధికారంలో భాగస్వామ్యము. ఇవాళ చట్టసభల్లో మా వాటా మేము ఎందుకు ఏలుకోకూడదని చెప్పేసి, ఓట్లేసే కాడ మేము ఉండాలి, సీట్లు పంచుకునే కాడ మీరుంటారు, పథకాలు మాకు, పవర్ మీకా అని చెప్పేసి ఇవాళ ప్రశ్నించే స్వభావము ప్రతి బీసీలకి, సంఘాలకి, నాయకత్వానికి వచ్చింది. ఇవాళ మన ఈ బీసీలు బంధు పెట్టిన కార్యక్రమంలో కూడా అందరూ రాజుగారి బిడ్డ పెళ్లికి పాల్పోసినట్టుగానే మీరందరూ చూశారు, మనందరం చూసాం. కానీ సమస్య ఎందుకు పరిష్కారం కావట్లేదు అనేదే ఇవాళ ఉన్న చిక్కుముడి. పరిష్కారం కావటానికి నిజంగా ఒక జీవో నెంబర్ 9 పెడితే అయిపోతుందని, జీవో నంబర్ తీస్తే అయిపోతుంది, ఆర్డినెన్స్ తీస్తే అయిపోతుంది, డెడికేషన్ కమిషన్ పెడితే అవుతుంది, జనాభా లెక్కలు తీస్తే అవుతుంది, కామారెడ్డి డిక్లరేషన్ చేస్తే అయిపోతుంది. ఇది చెప్తున్నమాట వాస్తవం. కానీ బీసీలు 56-58% ఉన్నప్పటికీ 42%కే కుదించడంలోనే పెద్ద కుట్ర ఉందని మనం గమనించాలి. కామారెడ్డి డిక్లరేషన్ ఏమన్నా రాజ్యాంగమా? కామారెడ్డి డిక్లరేషన్ 42% ఏమన్నా బ్రహ్మపదార్థమా? ఎవడు పెట్టాడు 42%? జనాభా లెక్కలు తీయకుండానే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 42% రిజర్వేషన్ పెట్టింది. అదే ఇప్పుడు అందరికీ బైబుల్, ఖురాన్, భగవద్గీత లాగా మారిపోయి సంఘాలను కూడా మనం ఇవాళ మాట్లాడే పరిస్థితి వచ్చింది. అది మనం పరిగణించాలి. మన జనాభా ఎంత ఉందో మనకంత వాటా రావాలి. వాటా గురించి మాట్లాడకుండా వాడు పెట్టిన దాంట్లో మనం ఇవాళ అదనయ్యం అని చెప్పేసి మనమే తగ్గిపోతూ ఉన్నాము. అది ఒక మనము అబద్ధతా భావంలో ఉన్నాం కాబట్టి. నిజంగా సోదరుడు బట్టుపల్లి నరేష్ కూడా మాట్లాడాడు. ఇవాళ ఎందుకు చెప్తా ఉన్నా అంటే బీసీలము అధికారులు దూరం కావడానికి, ఎందుకంటే బీసీలో ఉన్న ఒక ప్రధాన నాయకత్వము ఆయా పార్టీలలో పనిచేయడం మూలంగానే, సొంత ఇల్లు లేకపోవడం వల్ల, సొంత సంస్థలు లేకపోవడం వల్ల, ఆయా పార్టీలలో వాళ్ళు 1-2 సీట్లు ఇస్తే అధికారంలో ఉండి మేము బీసీ నాయకత్వం అని చెప్పి మన దగ్గర చెప్తారు. కానీ బీసీలకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు పార్టీ నిర్ణయాలని చెప్పే పరిస్థితి వచ్చింది. పార్టీలో చర్చ జరగదు, కానీ మన దగ్గరకు వచ్చి ఒక బీసీ నాయకు అన్యాయం అయిపోతే, ప్రజాప్రతినిధికి అన్యాయం జరిగితే బీసీలకు మొత్తం ఏదో భూకంపం వచ్చినట్టుగా క్రియేట్ చేస్తారు. కానీ బీసీలు 42%, 50% గురించి మాట్లాడాలంటే వీళ్ళకు ఆరోగ్యం గురించి కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, లేకపోతే ఉద్యోగ రంగంలో నష్టమైనప్పుడు మాత్రం మాది కాదు, ఇది మా పార్టీది అని చెప్పేసి మనకే తుదపూత మాటలు మాట్లాడే పరిస్థితి వాళ్ళు వచ్చింది. నిజం కనుక్కోవాలి. కుల్లా మాట్లాడకపోతే ఇవాళ మరో ప్రమాదానికి మనం గురి కాబడతాం. 78 సంవత్సరాల ఉద్యమంలో నిజంగా ఇంకా బీసీలకు రిజర్వేషన్ కావాలనే పరిస్థితి, రాజ్యాంగం 78 సంవత్సరాలకు కొనసాగుతుంటే బీసీలకు హక్కు లేవు అని చెప్పేసి అక్కడెక్కడ అమెరికాలో, చైనాలో, లండన్లో ఇంకా మాట్లాడుకుంటున్నారట. మేధావులు చెప్తా ఉన్నారు. అది కూడా ఇంకా రిజర్వేషన్ కోసం ఇండియాలో మాట్లాడతారని చెప్పేసి, రిజర్వేషన్లో మనకు భాగస్వామ్యం లేదని చెప్పేసి, అంటే ఎంత అడ్వాన్స్గా వాళ్ళు ఉన్నారు, మనం ఎక్కడ ఉన్నామని చెప్పడానికి. భారత రాజ్యాంగంలో కూడా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కొనసాగుతుంది, అడగకుండానే కొనసాగుతుంది. ఎందుకు కొనసాగిస్తూ ఉన్నారు? కొనసాగించకపోతే మేము దూరం అవుతాము, అధికారానికి దూరం అవుతాము, ప్రభుత్వాలకు దూరం అవుతామని చెప్పేసి ఒక కుట్రలో వానే చేస్తూ ఉన్నారు తప్ప నిజంగా ఇవాళ అన్న ఇప్పుడే వస్తున్నటువంటి విశాఖరన్న గారికి, బీసీఎస్సీ ఎస్టీ జాగ్ చైర్మన్ గారికి ఆహ్వానము, వేదిక మీకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. ఉపనాయకులు, అపనాయకులు మాట్లాడతారు, పార్టీల అధ్యక్షులు మాట్లాడారు,
కానీ బీసీల సంఘాల మీటింగ్లు పెట్టినప్పుడు మాత్రం ఊకదండి ఉపన్యాసాలు ఇచ్చి మాట్లాడిపోతారు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మీ రాష్ట్ర పార్టీ నాయకత్వము డిక్లరేషన్ చేయాలి, సిడబ్ల్యూసీ డిక్లరేషన్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు ఏమవుతున్నాయో సిడబ్ల్యూసీ డిక్లరేషన్ లేదు, బీసీలకు 40% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈనాటికి. నువ్వు పార్లమెంట్ జరుగుతున్న టైంలో నువ్వు మాట్లాడవు, ప్రతిపక్ష పార్టీ మాట్లాడదు, అధికార పార్టీ ఇవ్వదు, కానీ మేము బీసీలకు మేము ఉన్నామని చెప్పి మాట్లాడము. ఇంకా మనం ఈ కన్విప్పులు కాకపోతే, ఆ కుట్రలు మనం అర్థం చేసుకోకపోతే ఎప్పటికీ కూడా మనం ఈ ఉద్యమాలు చేసుకుంటే పోతూ ఉంటాం. నిజంగా వాళ్ళం బట్టలు ఇచ్చి బయట పెట్టాల్సి అవుతుంది. పార్టీల వైఖరి చెప్పకుండా ఎడ్డి పోరాటాలు గుడ్డి పోరాటాలు చేసే పరిస్థితి వస్తుంది. మనం ఆ పోరాటాలకి మన త్యాగాలు మన సమయము అవన్నీ వృధా చేసుకోవడం అవసరమా అని చెప్పి నేను మిమ్మల్ని ఒకసారి అడగదలుచుకున్నా ఉన్నాను. స్పష్టంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్, స్పష్టంగా ఇంటెలిజెన్స్ ఫోరం, స్పష్టంగా బీసీ ఫోరం, స్పష్టంగా బీసీ చేసి విషాదం లాంటి వాళ్ళు, చిరంజీవి లాంటి వాళ్ళు, బాలరాజుల లాంటి వాళ్ళు ఒకటే చెప్పదలుచుకున్నారు. 3 పార్టీలు మేము ఒకేలాగా చూస్తూ ఉన్నాం. 3 పార్టీల వైఖరి మాకు స్పష్టంగానే ఉంది. 3 పార్టీల ఒకటాని ముక్కలాగానే కొనసాగుతున్నది. మీ పార్టీ ఆది నాయకత్వం ఎప్పుడు మాట్లాడలేదు, మీరు మేనిఫెస్టోలో పెట్టట్లేదు, మీ రాష్ట్ర తీర్మానం చేయట్లేదు, మీరు పార్లమెంట్లో మాట్లాడట్లేదు. ఇంకా ఎట్లా వస్తుంది మనకు? అది మనం చెప్పాలి. మన దగ్గర మన నాయకత్వం ఏం చెప్తుంది, ఈడ మాట్లాడుతుంది, ఆడబోయి ఈడ తింటాం ఆడ వంటం లాగా ఉంది. నిజంగా మన బీసీ నాయకత్వం ఆ పార్టీలను ఒప్పించాలి, లేకపోతే బయటికి రావాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే బీసీల సమస్య పరిష్కారంగా అవుతుంది. ఈడ ఉంటా ఆడ ఉంటా అంటే ఏ సమస్య తేలదు. తెలంగాణ ఎట్లా తేలిందో ఇవాళ బీసీ సమస్య కూడా అలానే తేల్చాల్సిన అవసరం ఉంది, తేల్చుకోవాల్సిన అవసరం మనకుంది. అది తేలకపోతే ఈ 3 పార్టీలు, ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు ప్రశ్నించాలి, అధికార పార్టీ నాయకుడు స్పందించి పట్టాలి. ఇది 2 చేయకుండా గోడ మీద ఉన్నవాడు అటు మాట్లాడుకుంటూ ఇటు మాట్లాడకుండా ఉన్న పరిస్థితి మనందరం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కాబట్టి మీ పార్టీ అధినాయకత్వం మాట్లాడేంత వరకు, మీ పార్టీ రాష్ట్ర కమిటీలో తీర్మానం చేసేంత వరకు, మీ ప్రతి సభలో తీర్మానం చేసేంత వరకు, పార్లమెంట్లో చిత్తశుద్ధితో కొట్లాడేంత వరకు ఇది మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తప్ప మరెప్పుడు బీసీల ఉద్యమం కొనసాగదు. తెలంగాణ తరహా ఉద్యమం చేయాలంటే మనం బలిదానాలు చేయాల్సిన అవసరం లేదు, అమరులు కావాల్సిన అవసరం లేదు. పార్లమెంటు చట్టసభల ద్వారా మాత్రమే రాజ్యాంగ సవరణ జరుగుతుంది. అది ఒక పక్కన తమిళనాడులో జరుగుతూ ఉందని చెప్పేసి విశాఖ అన్న, బాలరాజు అన్న, చిరంజీవి లాంటి సార్ వాళ్ళు చెప్తూ ఉంటే కూడా ఇక్కడ దాన్ని పట్టుకోకుండా జీవోలు, ఆర్డినెన్స్లు, గవర్నరు, ఇంకా ప్రతిపక్షం ఈ సన్నాయి నొక్కులు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. 9వ షెడ్యూల్లో ఇవాళ 243 ఆర్టికల్లో 15(4), 16(5) ప్రాతిపదిక మీద మాత్రమే రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే రిజర్వేషన్లు అమలు జరుగుతాయని చెప్తా ఉంటే ఇది మాత్రం వాళ్ళకి ఎక్కట్లేదు. ఇది మాట్లాడితే వాడు గొంతు పట్టుకునే వాళ్ళు అవుతాం. కాబట్టి ఇది పక్కన పెట్టి వాడి మీద వీని మీద వాడు కొట్లాడుతూ ఉన్నాడు. మనం కూడా ఉచ్చులో పడితే మోసపోతాం, దగాపోతాం. ఇంకా వృధా చేసుకోకుండా స్పష్టంగా మాట్లాడనంత కాలం మనం వెనకబడిపోతాం. ఈ 14 ఏళ్ళు కొనసాగింది ఉద్యమము, ఒక దశాబ్ద కాలం కొనసాగింది ఉద్యమాలు. చెప్పుకోవడానికి, చరిత్ర రాసుకోవడానికి కాదు, సాధించుకోవడానికి సమావృతం చేయొద్దని చెప్పి నేను మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు నాయకత్వమే. మనం ఈరోజు పొలిటికల్గా రాష్ట్ర స్థాయి నాయకులు మాత్రమే ఇక్కడ పిలవడం జరిగింది. ఇది కార్యకర్తలను జనాలతో సభ కాదు, అవగాహనతో కాదు. మీ అందరికీ అవగాహన ఉంది. మనం చేయబోయే కార్యక్రమం రేపు 15వ తారీఖు నాడు ఈ రాష్ట్రాన్ని దశ బీసీల స్థితిగతి ఏంటో మలుపు తిప్పే సభగా రేపు మారబోతా ఉన్నది. ఊరికే నా ఆక్రోశ సభ అనే పదం ఊరికే పెట్టట్లేదు. ఏ కామన్ డిక్లరేషన్ సభలో నువ్వు ప్రకటించావో అది నువ్వు తప్పించుకోవడానికి ఇవాళ నాటకాలు ఆడుతూ ఉన్నాయి. కోర్టుల గురించి తెలుసు. శివశంకర్ లాంటి వాళ్ళు, బాలగౌడ్ లాంటి వాళ్ళు, చాలామంది పెద్దలు కోర్టులలో కొట్లాడి కూడా కొట్టువేయబడే చరిత్ర 73 నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. కోర్టులు కొట్టువేస్తామంటే కూడా ఇది కోర్టు మీద నమ్మకాలు ఉన్నాయి, కోర్టు అవుతుందని చెప్పేసి ఇవాళ చేస్తూ ఉన్నారు. ఆ వర్గాల కోసం 108 సార్లు రాజ్యాంగ సవరణ చేశారు కదా, మన కోసం ఒక్కసారి రాజ్యాంగ సవరణ చేస్తే నష్టమే ఉందని అడగలుగుతాం. మన జాతి కోసం ఇవాళ 140 కోట్ల జనాభాలో 70 కోట్ల ఓబీసీల కోసం రాజ్యాంగ సవరణ చేస్తే నష్టం ఏంటి ఇవాళ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ 2 బిల్లులు పెట్టామని చెప్పేసి చట్టసభలు గురించి మాట్లాడకుండా స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగాల్లో మేము మాట్లాడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో, ఉద్యోగంలో పక్కన పెట్టింది. బిల్లులు పెట్టేది 40,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాలు మనం నష్టపోయాం. ఎందుకంటే మన పిల్లల విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, ఏ రకంగా ఈ 2 సంవత్సరాల్లో 40,000 కోట్ల రూపాయలు మనం పెట్టిన వాడు ఇవాళ వాడు తప్పించుకునే పరిస్థితి ఉంది. ఇది పెట్టాలని ఒక పోరాటం, పెట్టిందని అమలు చేయాలనే పోరాటాల మీద పోరాటాలు చేసే పరిస్థితి మనకు రావాలి. మనల్ని మభ్యపెడుతూ మోసం చేసే పని ఇవాళ పార్టీలు చేస్తున్నాయి. కాబట్టి ఇవాళ మనం స్పష్టంగా ఉన్నాం. మన బీసీ నాయకత్వం స్పష్టం చేద్దాం ఉన్నాం. మనం క్లారిటీతో ఉన్నాం. పొలిటికల్ ఫ్రంట్ కావచ్చు, జేఏసీ, బీఎస్సీ కావచ్చు, ఇంటలెక్చువల్ ఫోరం కావచ్చు, అందరం కలిసి
మరో దశ ఉద్యమం నిర్మించడానికి అందరూ ఒక్కటే. బీసీల స్పష్టమైన అవగాహన ఉన్నవాడే వేదికను పంచుకోవాలి. ఈ వేదిక ఎవరికో తోక పార్టీగానో ఈక పార్టీగానో ఏ టీమో ఈ టీమో కాదు, ఇది బీసీల టీమీ. బీసీల్లో ఇవాళ వాడు స్థానిక సంస్థలను రానియని వాడు చట్టసభలో మనకి ఎట్లా రాణిస్తాడో కూడా మనం ప్రశ్నించుకోవాలి. చట్టసభల సవరణ అంటే చిన్న విషయం కాదు. చట్టాల దగ్గర మనం రావాలంటే వాడు 42% ఇవ్వడానికి సిద్ధం లేని వాడు ఇవాళ 40 ఎమ్మెల్యేలను 50 ఎమ్మెల్యేలను మనకి ఇస్తాడని ఎట్లా అనుకుంటాము? ఈ మోసం నుంచి మనం బయటపడాలి. అది మనం బయటపడడానికే ఒక అవగాహన కార్యక్రమంతో పాటు 17న పెట్టబోయే కామారెడ్డి సభకు మనం వేలాదిగా తరలాలి. వీళ్ళ పార్టీలకు సవాల్ చేయాలి, ప్రభుత్వాలకు సవాల్ చేయాలి, ప్రతిపక్ష పార్టీలకి నాయకత్వం వహిస్తున్న ప్రధాన పార్టీలకి ఒక ఎజెండాగా ఇది మనం కామారెడ్డిలో మన బీసీల డిక్లరేషన్ చేయబోతా ఉన్నాము. మన బీసీ సమాజం తరఫున మనమే ప్రకటించబోతున్నాము. దీనికి వాడు ఇవాళ ఎదుర్కోవాల్సిన అవసరం ఉండే విధంగా మనం రేపు పెట్టబోతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనందరము మన బాధ్యతగా, నేను 25 ఏళ్ళుగా గౌడ సంఘాల్లో పనిచేశాను. మేము గౌడ సంఘాలను ఒక్కొక్కటి కాకుండా 10 సంఘాలను ఏకమై జేఏసీగా పెట్టి అన్నను చైర్మన్గా, బాలరాజన్ చైర్మన్ పెట్టాం. మా గౌలకి సమస్యలు ఉన్నాయి, తేల్స్తావా సస్తావా అని చెప్పేసి గొంతుబడి మాట్లాం. కాబట్టి కొన్ని సమస్యలు గౌడ కులంలో పరిష్కరించుకోగలిగాం. చట్టసభల్లో కూడా మండలిలో, అసెంబ్లీలో మాట్లాడించుకోగలిగాం. మాకు ధైర్యం వచ్చింది. మనం ఐక్యంగా సంఘాలుగా విడివిడిగా ఉండకంటే ఒక్కడిగా ఉండి సాధించుకుందాం అనేది మాకు అసెంబ్లీ మండలిలో చర్చ జరిగిన తర్వాత సమస్యలు కొన్ని పరిష్కారం కొన్ని జరిగినాయి, మొత్తం జరిగినాయి నేను చెప్పను. కానీ ధైర్యం వచ్చింది. బీసీలలో అగ్రస్థానంలో ఉన్న మన బీసీలకు సంబంధించిన ఒక గౌడ కులమే కాదు, ఇవాళ చిన్న స్థాయి కులాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు బీసీలో ఉన్న 136 కులాలకి ఇవాళ వార్డు మెంబర్ నుంచి కూడా ప్రాతినిధ్యం ఉండేవాళ్ళంగా మేము ఎక్కువ అవకాశాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మా కులం ఎంత ఉందో మా కులానికి అంతే వాట నాయకత్వంలో ముందున్నాం కావచ్చు గౌడ కులం చైతన్యంతో. కాబట్టి ముదిరాజు ఉండొచ్చు, కానీ ఎవరి కులం ఎంత ఉందో అంతే వాట పంచుకుందాం. అట్లా కొట్లాడే విధంగా సోదర కులాన్ని గౌరవిస్తూ చైతన్యపరుస్తూ ముందుకు పోవడం కోసమే బీసీ సంఘాల్లో పనిచేయాలని. తోక సంఘాలుగా పోతే ఏమవుతుందంటే ఇక్కడ మాట్లాడతాడు, అక్కడ కలుస్తాడు, ఇక్కడ మాట్లాడుతూ అక్కడ జెండాలు కప్పుతాడు, ఇక్కడ మాట్లాడుతాడు, అక్కడ ప్యాకేజీలు మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడ మాట్లాడుతాడు, అక్కడ మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. ఇంకా మోసపోయిన తర్వాత మనవాడే మన పక్క నుండి మోసం చేసిన తర్వాత మనకు క్లారిటీ లేకుండా ఏం పోరాటాలు చేద్దామని చెప్పేసి ఇవాళ స్పష్టంగా ఇవాళ బీసీ పొలిటికల్ ఫ్రంట్ నిజం చెప్తా ఉన్నాను, మరో బీసీ విప్లవం మొదలుగా అవబోతా ఉంది. దానికి నాంది పలుకుదాం. ఇవాళ మేధావులు ఉన్నారు, ఎవ్వరూ రాజీపడి ఉద్యమం చేసినప్పుడే ఇవాళ రద్దగబోతుంది. ఇది చేయకపోతే ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో రాదు. ఆ విద్యార్థులకో సంక్షేమ హాస్టళ్లకో సన్న బియ్యానికో పరిమితం అయితే మొత్తం దేశం పందికొక్కులాగా తింటా ఉన్నారు. అధికారం ఎక్కిన వాడు దిగకుండా కుతంత్రం అందుకుంటూ లక్షల డబ్బులు, కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ మనకు బిచ్చం వేయాలని చూస్తున్నారు. బిచ్చం వాళ్ళకి వేయాలి. 10% 90% ఉన్న ప్రజలుగా నిర్ణయించుకుందామని చెప్పేసి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని మనం వినియోగించుకుందాం, చిత్తశుద్ధితో ముందుకు పోదామని విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం మీ అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెచ్చుకుంటూ సెలవు తీసుకుంటాం.